డయాబెటీస్‌ని కంట్రోల్ చేసే డైట్ ఏంటి అని చెప్పేసి చాలామందికి క్వెషన్ లాగా ఉంటుందండి. సో, డయాబెటీస్ అనేది ఏంటి అంటే జనరల్‌గా చెప్పాలంటే మన బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి పెరగడం అనమాట. సో, వాటిని తగ్గిస్తే మనకి డయాబెటీస్ అనేది కంట్రోల్‌లో ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో, వాటిని కంట్రోల్ చేయాలి అంటే మాత్రం మనం తీసుకునే డైట్ అట్ ద సేమ్ టైమ్ మనం రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా చేయాల్సొస్తుంది. ఓన్లీ డైట్ అనేది రెస్ట్రిక్ట్ చేసుకొని ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ అనేది చేసుకోకుంటే కూడా ప్రాపర్ రిజల్ట్స్ అంటే మనం అనుకున్నట్లు హెల్తీగా ఉండదన్నమాట. సో, ఫుడ్ కంట్రోల్ చేసుకోవడం అంటే మరీ కంప్లీట్‌గా ఆపేయడం అనేది కూడా చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. అంటే మీల్ స్కిప్ చేసేయడం అనేది. బ్రేక్‌ఫాస్ట్ తినకపోతే షుగర్ కంట్రోల్ అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్ తినలేదు కదా లంచ్ ఎక్కువగా తిందాము. ఇలాంటివి మాత్రం అస్సలు చేయకూడదు. బికాజ్ డేలో ఏంటి అంటే డయాబెటీస్ వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయన్నమాట. ఇన్ కేస్ మీరు లైక్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకొని లైక్ ప్రాపర్ మీల్ పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం లంచ్, మధ్యలో ఒక మిడ్ మార్నింగ్ స్నాక్, ఈవినింగ్ ఒక స్నాక్, డిన్నర్ ఇలా ఫ్రీక్వెంట్‌గా తీసుకుంటున్నప్పుడు ఏంటి అంటే బ్లడ్ షుగర్స్ అనేవి స్పైక్ అవ్వవు. కంట్రోల్డ్‌గా ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఒక్క మీల్ అనేది స్కిప్ చేయడం వల్ల ఏంటి అంటే డ్రాప్ డౌన్ అవుతుంది. అంటే షుగర్స్ ఒక్కసారిగా డౌన్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ మీల్ అనేది మీరు హెవీగా తీసుకున్నప్పుడు ఏంటి అంటే ఒక్కసారిగా హై అయిపోతాయి. సో, ఇలాంటి స్పైక్స్ అనేవి రావడం వల్ల కూడా మీ HbA1c ఏదైతే యావరేజ్ షుగర్ అని చెప్పేసి అంటామో అది కూడా కంట్రోల్‌గా ఉండదు. సో, మనకి షుగర్స్ అనేవి కంట్రోల్‌గా ఉండాలంటే తీసుకునే డైట్‌లో ఇలాంటి చిన్న చిన్న మార్పులు లైక్ పొద్దున్నే లేవగానే కొద్దిగా మెంతులు కానీ మెంతి పొడి కానీ తీసుకోమని చెప్పేసి అడ్వైస్ చేస్తాం. ఎందుకంటే మెంతుల్లో ఉన్న ప్రాపర్టీస్ వల్ల ఏంటి అంటే మనకి షుగర్ లెవెల్స్ అనేవి కొద్దిగా కంట్రోల్ అవుతాయి అన్నమాట. దాని తర్వాత తీసుకునే టిఫిన్ లైక్ సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ అనేది కంప్లీట్‌గా మనం అవాయిడ్ చేయాల్సిన అవసరమే లేదు. లైక్ ఇడ్లీ, దోస ఇలాంటివి తీసుకోవచ్చు. బట్ దాంట్లో కొద్దిగా మార్పులు చేసుకోండి. లైక్ ఇడ్లీ తీసుకున్నప్పుడు ఏంటి అంటే రాగి ఇడ్లీ కానీ లేకపోతే దాంట్లో కొద్దిగా పెసర్లు వేసేసి తీసుకోవడము దాన్ని ఒక హెల్తీ ఫామ్ లాగా అనమాట. అండ్ దోస తీసుకున్నప్పుడు కొద్దిగా రాగి పిండి యాడ్ చేసేసి ఒక మిల్లెట్ దోస టైప్లో తీసుకోండి. ఓట్స్ దోస తీసుకోండి. లేదు అంటే పెసరపప్పు ఉంటుంది కదా వాటితో కూడా ఒక వెరైటీ చేసి తీసుకోవడం. ఇలా మారుస్తూ మనము సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే షుగర్స్ అనేవి కంట్రోల్ అవ్వవు. మనకి మిడ్ మార్నింగ్ స్నాక్లో వచ్చేసరికి ఏదైనా పల్చటి మజ్జిగ కానీ నిమ్మరసం కానీ తీసుకోవచ్చు. లేదంటే ఒక వెజిటేబుల్ సలాడ్, కీరా, క్యారెట్ అలాంటివి కట్ చేసేసుకొని ఒక సలాడ్ లాగా చేసి తీసుకోవడం. అండ్ నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్లో రైస్ కావాలంటే తీసుకోవచ్చు. బట్ నార్మల్ వైట్ రైస్ వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ అనేవి లేవు. దాంట్లో జస్ట్ మనకి కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి.